హాయ్ ఎవ్రీవన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జనరల్ బిఎడ్ 2026 సంబంధించినటువంటి వెబ్ కౌన్సిలింగ్ అనేది త్వరలో స్టార్ట్ కాబోతున్నది. కాబట్టి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. దానికి ఏ సర్టిఫికేట్స్ అనేది మరి కౌన్సిలింగ్కి అవసరమో ఒకసారి పరిశీలిద్దాం. ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఎన్సిటి రికగ్నైజ్డ్ డిఎడ్ సర్టిఫికేట్ అంటే టీటీసీ. ఎన్సిటి రికగ్నైజ్డ్ రెగ్యులర్ మోడ్లో చేసినటువంటి టీటీసీ సర్టిఫికేట్ డిఎడ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఫస్ట్ సర్టిఫికేట్ అనేది రిక్వైర్డ్. అది తర్వాత డిగ్రీ మార్క్స్ మెమో, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఈ రెండు మాత్రం కంపల్సరీ ఉండాలి. డిగ్రీ, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా అవసరం అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అతి ముఖ్యమైన సర్టిఫికేట్ సర్వీస్ సర్టిఫికేట్. ఎందుకంటే ఇన్ సర్వీస్ టీచర్స్కి సర్వీస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి ఆ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అడుగుతున్నారు. న్యూ డిఎస్సి వాళ్ళైతే లేటెస్ట్ సర్వీస్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా కొంచెం పెరుగుతుంది మన సర్వీస్, కాబట్టి న్యూ సర్టిఫికేట్ తీసుకోవాలి. నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చేసి లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. నెక్స్ట్ పిహెచ్ సర్టిఫికేట్ అనేది పిహెచ్ క్యాండిడేట్స్కి కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అది యూనివర్సిటీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది టీసీ. నెక్స్ట్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎవరికైతే అవసరం అవుతుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీ అనేది చదవని వారు, వేరే యూనివర్సిటీలో డిగ్రీ చదివిన వారు కంపల్సరీ మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అదే బిఆర్ అంబేద్కర్లో చదివిన వారికి మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి, డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ +2 సర్టిఫికేట్ అనేది ఉండాలి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ 9th to డిగ్రీ క్లాస్కు సంబంధించినటువంటి 9 సర్వీస్ మన స్టడీ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ కావాలి. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్స్ ఏమైనా మిస్ అయితే మన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వెళ్ళి సర్టిఫికేట్ అయితే అది మన రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ స్పోర్ట్స్ ఎన్సిసి సర్టిఫికేట్ అనేది ఉండాలి. కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది కంపల్సరీగా ఈ 2 daysలో ప్రారంభం అవుతుంది. ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్స్ అన్నీ మనం ఈ 11 సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీగా రెడీ చేసుకొని ఉండాలి. ఈ 2-3 daysలో వెబ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఎయిదర్ మేబీ రేపైనా స్టార్ట్ కావచ్చు, ఎల్లుండైనా స్టార్ట్ కావచ్చు. ఈ 2 daysలో స్టార్ట్ అవుతుందన్నారు. ఈ కంపల్సరీ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలి. అలాగే వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి కాలేజెస్ లిస్ట్, ఆ కాలేజీకి సంబంధించినటువంటి కోడ్స్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి, చూడండి ఒకసారి. ఈ వెబ్ ఆప్షన్స్ అనేది ఎట్లా ఇవ్వాల్సి ఉంటుంది,